హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు రావుస్ బ్యాంక్స్ అండ్ ఎస్ఎస్సి ఛానల్. సో ఈరోజు మనం ఎస్ఎస్సి రీసెంట్గా జేఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నుంచి. సో ఈ నోటిఫికేషన్ గురించి ఒకసారి డీటెయిల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఈ నోటిఫికేషన్లో ఎస్ఎస్సి జేఈ నోటిఫికేషన్ మనకి 28th మార్చ్ అనగా నిన్న ఎస్టర్డే మనకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో అప్లికేషన్ ఫామ్ కూడా నిన్న నుంచే స్టార్ట్ అయింది. 28th మార్చ్నే అప్లికేషన్ స్టార్ట్ కూడా అయ్యింది. అలాగే లాస్ట్ డేట్ టు అప్లై ఆన్లైన్. సో ఎప్పుడు లాస్ట్ డేట్ అంటే 18th ఏప్రిల్ అప్లై చేయడానికి, అలాగే ఫీజు పే చేయడానికి కూడా లాస్ట్ డేట్ ఎప్పుడు 18th ఏప్రిల్. అలాగే ఏమైనా కరెక్షన్స్ ఉన్నట్టయితే ఆ విండో ఎప్పుడు ఓపెన్ అవుతుందండి 22nd నుంచి 24th ఏప్రిల్ వరకు. ఏమైనా అప్లికేషన్ ఎడిట్ చేయాలన్నా, కరెక్షన్ చేసుకోవాలన్నా మనం చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా. అలాగే టైర్ 1 ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది? ఎస్ఎస్సి జేఈ టైర్ 1 ఎగ్జామ్ 4th, 5th, 6th జూన్ 4 నుంచి 6 వరకు, జూన్ 4 నుంచి జూన్ 6 వరకు కూడా మనకి ఈ ఎస్ఎస్సి ఎగ్జామ్ టైర్ 1 ఎగ్జామ్ అనేది ఉంటుంది. టైర్ 2 ఎగ్జామ్ అనేది మనకి ఇంకా రివీల్ చేయలేదు, ఎప్పుడు అనే డేట్ ఇంకా రివీల్ చేయలేదు. ఓకేనా. అలాగే ఈ ఎస్ఎస్సి జేఈ ఎగ్జామ్లో ఏంటి సెలక్షన్ ప్రాసెస్ అంటే మనకి టైర్ 1 ఎగ్జామ్ ఉంటుంది, అలాగే టైర్ 2 ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత మెడికల్ ఉంటుంది, అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇది మనకి సెలక్షన్ ప్రాసెస్. అసలు మనకి ఎన్ని పోస్టులు వచ్చాయి అన్నది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. సివిల్స్ నుంచి ఎన్ని పోస్టులు వచ్చాయి, ఎలక్ట్రికల్ నుంచి, మెకానికల్ నుంచి ఎన్ని పోస్టులు వచ్చాయి, దీనికి క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఎస్ఎస్సి బీఆర్ఓ నుంచి మనకి ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాయి, ఓన్లీ ఫర్ మేల్స్. బీఆర్ఓ అండ్ బీఆర్ఓలో మేల్స్లో సివిల్స్ నుంచి మొత్తం మనకి 438 పోస్టులు, అత్యధికంగా 438 పోస్టులు బీఆర్ఓ మేల్స్ నుంచి. అలాగే బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ మేల్స్ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఫీల్డ్ నుంచి మనకి 37 పోస్టులు మాత్రమే ఉన్నాయి. సివిల్స్ వాళ్ళకి ఇది ఒక పెద్ద ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. సివిల్స్ నుంచి మొత్తం 438 పోస్టులు బీఆర్ఓకి ఉన్నాయి. ఓకేనా. సో ఎవరైతే సివిల్ బ్యాక్గ్రౌండ్ ఉందో అండ్ ఇంజనీరింగ్లో, సో వాళ్ళకి ఇది ఒక పెద్ద అవకాశం అని చెప్పుకోవచ్చు. అలాగే సెంట్రల్ పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్, ఇందులో సివిల్స్ వాళ్ళకి 217 పోస్టులు ఉన్నాయి. సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ సివిల్స్కి 217 పోస్టులు. అలాగే ఎలక్ట్రికల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి 121 పోస్టులు. ఇందులో మెకానికల్ వాళ్ళకి ఎటువంటి పోస్టులు అనేవి ఉండవు. అలాగే సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి సివిల్స్ డిపార్ట్మెంట్కి 120 పోస్టులు అండ్ మెకానికల్ డిపార్ట్మెంట్కి 12 పోస్టులు అనేవి ఉండడం జరిగింది. సో ఫరాకా బ్యారేజ్ ప్రాజెక్ట్, దీని నుంచి సివిల్స్ వాళ్ళకి 2 పోస్టులు అండ్ ఎలక్ట్రికల్ వాళ్ళకి మనకి 2 పోస్టులు ఉండడం జరిగింది. ఓకేనా. సో మిగతావన్నీ చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి. మిగతా డిపార్ట్మెంట్స్ అన్నిటి కూడా మొత్తం అంతా మనకి 968 పోస్టులు అనేవి రిలీజ్ చేయడం జరిగింది ఎస్ఎస్సి జేఈకి. మొత్తం 968 పోస్టులు. అత్యధికంగా సివిల్స్ బ్యాక్గ్రౌండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది పెద్ద అవకాశం అనేది చెప్పుకోవచ్చు. ఓకేనా. సో అసలు దీనికి క్వాలిఫికేషన్ ఏంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అంటే జూనియర్ ఇంజనీర్ సివిల్స్. సో జూనియర్ ఇంజనీర్ సివిల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ BE, BTech ఆర్ 3 years డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. సో సివిల్ ఇంజనీరింగ్ ఉండాలి, మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉండాలి. ఓకేనా ఈ పోస్టులకి. సో అలాగే దీనికి ఏజ్ లిమిట్ ఎంత, ఈ పోస్టులు అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ ఎంత అంటే కొన్ని పోస్టులకి 32 సంవత్సరాలకు గాను, కొన్ని పోస్టులకి 30 సంవత్సరాలు గాను ఏజ్ లిమిట్ అనేది ఉంది. 32 ఏ పోస్టులకి ఉన్నాయి అనేది ఒకసారి చూసుకున్నట్టయితే బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ మేల్స్ సివిల్కి దీనికి 32 సంవత్సరాల వరకు 400 పోస్టులు పైన ఉన్నాయి. ఇవి సివిల్స్ వాళ్ళకి 400+ పోస్టులు ఉన్నాయి. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ మేల్ సివిల్స్ వాళ్ళకి 32 వరకు అవకాశం ఉంది, 32 ఏజ్ వరకు. అలాగే ఎలక్ట్రికల్ మెకానికల్ కూడా ఇది 32 సంవత్సరాలు. ఓకే. సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్కి ఇది కూడా 32 సంవత్సరాలకి ఉన్నాయి. మిగతా అన్ని పోస్టులు కూడా ఎక్సెప్ట్ ఈ 4 పోస్టులు కాకుండా మిగతా అన్నీ కూడా 30 years ఏజ్ లిమిట్ అనేది ఉంది. మిగతా అన్నీ కూడా 30 years ఏజ్ లిమిట్. మిగతా అన్ని పోస్టులు కూడా మనకి 30 years ఏజ్ లిమిట్ అనేది ఉండడం జరిగింది.
ఓకేనా. సో అలాగే ఏజ్ రిలాక్సేషన్ ఏమైనా ఉందా అంటే ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎస్సీ ఎస్టీకి అయితే 5 years, ఓబీసీకి అయితే 3 years అండ్ పీడబ్ల్యూడి అయితే 10 years గాను, పీడబ్ల్యూడి 10 years గాను అండ్ పీడబ్ల్యూడి ఓబీసీకి అయితే 13 years, పీడబ్ల్యూడి ఎస్సీ ఎస్టీకి అయితే 15 years. ఎక్స్ సర్వీస్ మనకి 3 years ఆఫ్టర్ డిడక్షన్ ఆఫ్ ది మిలిటరీ సర్వీస్ రెండెడ్ ఫ్రమ్ ద యాక్చువల్ ఏజ్. ఓకేనా. సో అలాగే మనం ఈ నోటిఫికేషన్లో ఎగ్జామ్ ప్యాటర్న్కి వస్తే ఇందులో టైర్ 1 టైర్ 2 ఉంటుంది. మనకి ఆ పార్ట్ 1లో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. సో ఆ ఎగ్జామ్ మొత్తం అంతా కూడా 100 questions, మ్యాక్సిమం మార్క్స్ 100 అండ్ 2 hours అనేది ఎగ్జామ్ ఉండడం జరుగుతుంది. సో ఇందులో ఏమేమి ఉంటాయంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, అది 50 questions అండ్ 50 marks. అలాగే జనరల్ అవేర్నెస్ 50 questions 50 marks. ఈ జనరల్ అవేర్నెస్లో ఏముంటాయి, ఈ జనరల్ అవేర్నెస్లో ఇంకా ఏముంటాయంటే ఒక్కసారి. సో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 50 marks 50 questions, జనరల్ అవేర్నెస్ 50 marks 50 questions. అలాగే ఈ పార్ట్ ఏ ఐదర్ జనరల్ ఇంజనీరింగ్ ఆర్ జనరల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్, సివిల్ ఆర్ మెకానికల్. సో వీటికి మనకి 100 questions 100 మార్కులు. మొత్తం ఈ ఎగ్జామ్ అనేది 2 hours ఉంటుంది. సో మొత్తం ఈ ఎగ్జామ్ అనేది 200 మార్కులకు ఉంటుంది. మొత్తం ఈ ఎగ్జామ్ 200 మార్క్స్కి ఉంటుంది, 200 questions. అలాగే ఈ ఎగ్జామ్ మొత్తం 2 hours ఉంటుంది. అలాగే పార్ట్ 2 ఎగ్జామ్కి వచ్చేసరికి ఇది కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామే. సో ఇందులో పార్ట్ ఏ జనరల్ ఇంజనీరింగ్ ఉంటుంది. జనరల్ ఇంజనీరింగ్లో మనకి అయితే సివిల్ లేదా మెకానికల్ లేదా ఇంజనీరింగ్ మీద క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సో ఇందులో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100 అండ్ నెంబర్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి 300. సో మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని 300 అండ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఏమో 100, అంటే ఒక్కొక్కటి 3 మార్కులు క్వశ్చన్. అవునా. ఇది కూడా మొత్తం 2 hours ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి మొత్తం పేపర్ 1లో 200 అయితే పేపర్ 2లో 300 మార్క్స్ అనేది మ్యాక్సిమం మార్క్స్ ఉంటుంది. ఓకేనా. సో ఎవరైతే ఇంజనీరింగ్ చేసి జాబ్స్ కోసం గవర్నమెంట్ జాబ్స్ కొట్టాలని ఆశపడుతున్నారో వాళ్ళకి ఇది ఒక సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ సివిల్స్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన అవకాశం. కాబట్టి ఇప్పటి నుంచే కోచింగ్ అనేది తీసుకొని సో ఎగ్జామ్కి అనేది ప్రిపేర్ అవ్వండి. జూన్లోనే మనకి June 4 to 6 అనేది టైర్ 1 ఎగ్జామ్ ఉంటుంది. కాబట్టి అందరికీ ఆల్ ది బెస్ట్, బాగా ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మీరు రావుస్ కాంపిటేటివ్ అకాడమీ యొక్క యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి అండ్ రావుస్ కాంపిటేటివ్ బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. టెలిగ్రామ్ కూడా మీరు మమ్మల్ని ఫాలో అవ్వచ్చు. మా టెలిగ్రామ్ లింక్ బ్యాంక్స్ అండ్ ఎస్ఎస్సి ఆర్ఆర్బీ కోసం ఒక కొత్త టెలిగ్రామ్ ఛానల్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. అందులో మీరు లాగిన్ అవ్వచ్చు. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.